హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం ఛాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ముఖ్యంగా ఈరోజు మనం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎంతోమంది అమరవీరులను స్మరించుకొని 10 ఏళ్ల క్రితం విభజించినటువంటి తెలంగాణ గురించి మనం గుర్తుపెట్టుకొని ఏ రకంగానైతే మాట్లాడుతున్నామో 1948వ సంవత్సరంలో ఒక్కసారిగా 1947వ సంవత్సరంలో మనకి స్వాతంత్రం వచ్చినట్లయితే 1948వ సంవత్సరంలో అలాగే హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్లో 1948 సెప్టెంబర్ 17న స్వతంత్రం వచ్చినట్టు లెక్క అన్నట్టు. అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో అప్పటి రజాకార్ల పాలన, రజాకార్లు ఏ రకంగా తెలంగాణని పాకిస్తాన్లో కలుపుకోవాలనుకున్నారు, ఏ రకంగా ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పట్లో చాలా చాకచక్యంగా మన హైదరాబాదుకు ఆపరేషన్ పోలో అని చెప్పి ఒక సైనిక్ టీంని పంపించి ఇక్కడ ఆపరేషన్ మొదలు పెట్టడం జరిగింది. ఎంతో మంది తెలంగాణ ఆడబిడ్డలను, తెలంగాణ అంటేనే పౌరుషాలకు అడ్డ, అటువంటి తెలంగాణలో ముఖ్యంగా అమరవీరులతో పాటు మహిళా అమరవీరుల గురించి కూడా మనం ఈరోజు స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణలో ప్రతి ఒక్క మహిళ గొడ్డలి పట్టుకుంది, ప్రతి ఒక్క మహిళ తలలు నరుక్కుంటూ వెళ్ళిపోయింది. ఎవరైతే మతం మార్చుకోలేదో, ఎవరైతే హిందూ ధర్మం పాటిస్తున్నారో, ఎవరైతే బొట్టు చెరిపేయలేదో అటువంటి మహిళలను బట్టలు ఊడదీసి వేధించి హింసించి కన్న బిడ్డలను తల్లుల ముందే చంపేసి తల్లులను అత్యాచారాలు చేసి బతుకమ్మలను కూడా ఆడనివ్వకుండా వాళ్ళ బతుకే లేకుండా చేసినటువంటి అప్పటి రజాకార్ కొన్ని సందర్భాల్లో నిజంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా నిజాం కాలం నాటి కట్టడాలు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒక నిజాం కాలేజ్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, చాలా మంచి పనులు చేసినారు వాళ్ళు, కాదంటలేం. కానీ కొంతమంది పాకిస్తాన్లో నుంచి ఇక్కడికి వచ్చి నిజాం లాంటి ఎవరైతే నిజాం రాజు ఉన్నాడో అప్పటి నిజాం రాజుని మొత్తం కూడా వాళ్ళ మైండ్ పొల్యూట్ చేసి ఇక్కడ జరిగేదేవి చెప్పకుండా నిజాం రాజు పేరు చెప్పుకొని ఇక్కడంతా కూడా ఇష్టం వచ్చినట్టు చేయడము, దానికి అప్పటి నిజాం వాళ్ళు కూడా దానికి సహకరించడము, అదే నిజం అనుకొని హైదరాబాద్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలపాలి అని చెప్పి, అలాగే ఇక్కడ హిందువులు ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పి ఊచకోత విధించడం జరిగింది. కానీ వినాశకాలే విపరీత బుద్ధి. అధర్మం వైపు అడుగులు వేస్తున్నటువంటి ప్రతి సందర్భంలో మనం చరిత్ర చూసుకున్నట్లయితే అధర్మం వైపు అడుగులేస్తున్నటువంటి ప్రతి సందర్భంలో ఒక యోధుడు వస్తాడు, ధర్మం నిలబెడతాడు. కొన్ని ప్రాణాలు పోతుండొచ్చు, కానీ ఆ కొన్ని ప్రాణాల పునాదుల మీద ఎంతో మంది బతుకులు ఆధారపడి ఉంటాయి. ఇది మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఒక్కసారిగా 1948వ సంవత్సరంలోకి మనం తిరిగి తొంగి చూస్తే అప్పటి ఆడవాళ్లను పసుపు కుంకుమలు చెరిపేసి, మంగళసూత్రాలు తెంపేసి, గుర్కాలు వేసుకోండి లేకపోతే అత్యాచారాలు చేస్తామని చెప్పి భర్తల మెడలు వంచి ఆడబిడ్డలను అత్యాచారం చేసి బతుకమ్మ బట్టలు ఉడదీసి బతుకమ్మ ఆడిపించినటువంటి అప్పటి పాలన తలుచుకుంటే. కానీ అప్పుడు చాకలి ఐలమ్మ లాంటి తెలంగాణలో పుట్టి తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ మట్టి వాసన పీల్చి ఒక వ్యవసాయం చేసుకునేటువంటి చాకలి ఐలమ్మ, నేను వ్యవసాయమే కాదు మా జోలికి వస్తే ఇదే కొడవలితోటి అందరినీ నరుక్కుంటా పోతా అని చెప్పి తన ధైర్యం
మనం స్మరించుకోవాలి. తన ధైర్యం మన తెలంగాణ ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆదర్శం కావాలి. చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు తెలంగాణలో ఎంతో మంది ఉన్నారు. ఆడవాళ్ళు పిరికి పందలు కాదు, ఉరికిచ్చి కొడతారు. మహిళల జోలికి వచ్చిన, దేశం జోలికి వచ్చిన, రాష్ట్రం జోలికి వచ్చిన, ధర్మం జోలికి వచ్చిన అన్న విషయాన్ని మనం మరొక్కసారి గుర్తు చేసుకోవాలి. తెలంగాణలో ఆడవాళ్ళ పౌరుషాలు ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే ఎంతమంది ఆడవాళ్ళు బయటికి వచ్చి కొట్లాడతారు. ఎస్, తెలంగాణలో పుడితే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఆ పౌరుషం అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళకు వస్తుంది. ఏదైతే ఈరోజు మనము జరుపుకుంటున్నామో ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారు. ఎంతోమంది ఆడవాళ్ళు ఎంతోమంది తలలు నరుక్కుంటూ వెళ్ళిపోయినారు. వాళ్ళు చనిపోయినా పర్లేదు, ఇటువంటి వాళ్ళను రజాకారులను 100 మంది అయినా సరే చంపి నేను చస్తా అనే పౌరుషంతో త్యాగాలకు వెళ్ళినారు. అప్పటి త్యాగాలే ఇప్పటికీ మనము స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నాము. హైదరాబాద్ని మనం అనుభవిస్తున్నాము, తెలంగాణని మనం అనుభవిస్తున్నాం. అదే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కంకణం కట్టుకోకపోయి ఉంటే, హైదరాబాద్ పోతే పోయింది అనుకోని ఉంటే, మన భారతీయ జెండా హైదరాబాద్లో ఎగరద్దు అని చెప్పి పాకిస్తానీలు హైదరాబాద్ని చుట్టుముట్టిన తర్వాత వదిలేసి ఉంటే, ఆపరేషన్ పోలో గనక జరగకపోయి ఉంటే హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడుండేది? పాకిస్తాన్ కలుపుకోవాలని చెప్పి మొత్తం రజాకార్లే హైదరాబాద్ని పాలించాలని చెప్పి వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. మనల్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా కేవలము ఈ రోజున మనం ఇది మాత్రమే కాదు, విమోచన దినోత్సవం మాత్రమే కాదు. మీరు చూసుకున్నట్టయితే సికింద్రాబాద్లో మిలిటరీ సోల్జర్స్ ఏఓసి సెంటర్ మనం చూసుకున్నట్లయితే ఏఓసి సెంటర్ బోయన్పల్లి ఆపరేషన్ పోలో ద్వారా ఎప్పుడైతే అక్కడ మిలిటరీ వాళ్ళందరూ ఢిల్లీ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో చేపట్టండి, హైదరాబాద్కు మన సైనికులు వెళ్ళాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి ఎప్పుడైతే ఇక్కడికి మరి మన మిలిటరీ వాళ్ళను సైనికుల్ని పంపించారో అప్పుడు ఇక్కడ కంటోన్మెంట్ మొత్తం కూడా అప్పటి నుంచి ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఇక్కడే హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఇక్కడ ఉండి రక్షకులుగా ఉండి ఫైరింగ్ చేపట్టి ఎవరు అడ్డొస్తే వాళ్ళని కాల్చుకుంటూ వెళ్ళిపోయారు. అప్పటి వరకు మన భారతదేశ జెండా హైదరాబాద్లో ఎగరడానికి వీలేదు. స్వాతంత్రం వచ్చినా సరే దొంగతనంగానే హైదరాబాదులో కానీ తెలంగాణలో కానీ వీళ్ళు ఎగరేస్తుండే జెండా. స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా జెండా ఎగరవేయలేదు. ఎవరైనా ఎగరేస్తే అక్కడికక్కడ చేతులు వాళ్ళ ప్రాణాలు కూడా పోయేవి. అంటే ఇటువంటి సందర్భంలో అంత ఈజీ చరిత్ర అనేది కాదు ఇది, అంత ఈజీగా తీసుకునే చరిత్ర అయితే కాదు ఇది. వాళ్ళ త్యాగాలు ఎప్పుడైనా సరే చరిత్రలో మన వాళ్ళు చేసినటువంటి త్యాగాల పునాదుల మీద మనం నడుస్తున్నాము అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు చేసిన వాళ్ళ త్యాగాలతో పోల్చుకుంటే ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ కాళ్ళ గోటికి కూడా సరిపోరు. ఎందుకంటే అప్పటి రాజకీయ నాయకులు త్యాగం కోరుకుంటే ఇప్పటి రాజకీయ నాయకులు మరొకరి బ్రతుకు కోరుకుంటున్నారు. అదే తేడా అన్న విషయాన్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఒక్కసారిగా బతుకమ్మను ఆడనివ్వలేదు. బతుకమ్మ ఆడుతుంటే వాళ్ళ బొట్లు చెరిపేసినారు, అత్యాచారాలు చేసినారు, బట్టలు ఊడదీసి బతుకమ్మ ఆడాలని చెప్పి కండిషన్ పెట్టినారు, పిల్లల్ని నరుక్కుంటూ వెళ్ళిపోయినారు, మంగళసూత్రాల్ని తీసేసినారు, వేద మంత్రాలు వేద ఉచ్చారణలు ఏవి కూడా మీరు చదవడానికి వీలేదు. గుర్కాలు వేసుకొని తిరగాలి. ఎవడైతే మతం మార్చుకోకపోయినా గుర్కాలు వేసుకోకపోయినా వాళ్ళకి మరణ శిక్ష. మామూలుగా కూడా కాదు, అత్యాచారం చేసి మరి చంపేస్తుండే ఆడవాళ్ళని. అటువంటి రోజులవి. ఆ రోజుల్ని దాటుకొని అప్పుడు ఒక సూపర్ మ్యాన్ లాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్కడ ఎంతోమంది ఢిల్లీలో ఎన్నో రాజకీయ కుట్రలు చేసినప్పటికీ కూడా లేదు, వాళ్ళందరినీ ఖండిస్తూ ఖచ్చితంగా హైదరాబాద్ని రక్షించుకోవాలి, వాళ్ళు జెండా వందనం చేయాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చాలి అని కంకణం కట్టుకున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా చాకచక్యంగా ఆపరేషన్ పోలో ద్వారా మన భారతదేశ సైనికులను హైదరాబాద్ సరిహద్దుగా చేసుకొని ఇక్కడికి పంపించి ఆపరేషన్ పోలో ద్వారా ఎంతో మందిని చంపడం జరిగింది. అట్లాగే మనం
దీన్ని ఉద్దేశిస్తూ ఎంతోమంది అమరవీరులకు విమోచన దినోత్సవం ఈరోజు మనం వాళ్ళని స్మరించుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ప్రత్యేక నిదర్శనం. హైదరాబాద్ తెలంగాణ పౌరుషాలకు అడ్డా, త్యాగాలకు నిలయం అని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అండ్ అమరవీరుల త్యాగాలను గుర్తించి ఈ రోజున మనం ప్రతి ఒక్కరం కూడా విమోచన దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలామందికి తెలియదు విమోచన దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నాము, సెప్టెంబర్ 17 అనగానే ఎందుకు చేసుకుంటున్నాం చాలామందికి తెలియదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ని కవలించకపోవాలి, హైదరాబాద్ మరో పాకిస్తాన్ లాగా మార్చాలి, ఇక్కడ మొత్తం కూడా హిందువులు ఎవరు ఉండొద్దు, హిందువులందరూ మత మార్పిడులు చేసుకోవాలి, బతుకమ్మలు ఆడద్దు అన్న ఉద్దేశంతో, జెండా కూడా ఎగిరేయద్దన్న ఉద్దేశంతో ఎంతోమంది ఆడవాళ్ళ బొట్లు చేర్చి మంగళసూత్రాలు తెంపి అత్యాచారాలకు ఉరిగట్టినటువంటి ఆ దౌర్భాగ్య పరిస్థితుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ఆపరేషన్ పోలో ద్వారా ఇక్కడ భారతదేశ సైనికం మొత్తాన్ని కూడా హైదరాబాద్ సరిహద్దుగా పంపించి ఎంతోమంది చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు, ఇంకా ఎంతోమంది సోకాల్ కొంతమంది రెడ్డిలు అందరూ కూడా ఏకతాటిపైన వాళ్ళ ప్రాణ త్యాగాల మీద మరి ఈరోజు తెలంగాణ హైదరాబాద్ సస్యశ్యామలంగా ఉంది. ఈ రోజున హైదరాబాద్ ముందు సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించబోతున్నారు అంటే వీటన్నిటికీ కారణం ఎంతోమంది అమరవీరుల త్యాగాలు. మరి దాన్ని ఉద్దేశించే ఈరోజు మనం తెలంగాణ విమోచన దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ నిజంగా చాలా బాధాకరం. ఎప్పుడు కూడా తెలంగాణలో ఇక ముందు ఇటువంటి పరిస్థితులు రావద్దు, రానే కూడదు అని మనస్ఫూర్తిగా భగవంతుని మనం కోరుకుంటూ ఈరోజు పేపర్లలో వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా దిశ చూద్దాము. దిశ చూసినట్లయితే సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, ఇది ఫైల్ పిక్చర్, అదనపు ఆదాయం ఎందుకు రావట్లే, ఇతర రాష్ట్రాల్లో పెరిగితే ఇక్కడ ఎందుకు తగ్గింది, వర్షాల వల్ల లిక్కర్ రెవెన్యూ తగ్గుతుందా, రాబడి తగ్గడానికి గల కారణాలపై రిపోర్ట్ ఇవ్వండి, అధికారులపై మంత్రులు కమిటీ అసంతృప్తి, రాష్ట్రానికి అదనపు ఆదాయం రాకపోవడంపై ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది, ఖజానాకు ఆదాయం సమకూర్చే రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ శాఖల్లో క్రమంగా ఆదాయం తగ్గుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా గతేడాది కన్నా ప్రస్తుతం 5% ఆదాయం వృద్ధి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తూ ఉంటారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుత ఏడాది జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో ఆశించిన ఆదాయం రాలేదు. ఈ విషయంపై మంగళవారం సెక్రటరీ రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ హాట్గా జరిగినట్టు తెలుస్తుంది. ఈ సమావేశానికి కర్ణాటక, జార్ఖండ్లో వచ్చిన స్టేట్ ఓన్ ఆదాయ వివరాలను అధికారులు తీసుకొచ్చారు. ఆ రెండు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ శాఖల్లో రెవెన్యూ పెరిగింది, కానీ ఇక్కడ ఎందుకు తగ్గింది అని సంబంధిత శాఖ అధికారులను సబ్ కమిటీ మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ట్రైబల్ ప్రాంతాలు అధికంగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో ఆదాయం పెరగడం ఏంటి? ఎందుకంటే అక్కడ అవినీతి ఎక్కువగా లేదు. ఇక్కడ ప్రతి ఒక్క మంత్రి వారి శాఖల్లో అవినీతులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. జిఎస్టీలు ఎగనామం పెట్టిన వాళ్ళని కాపాడుతున్నారు. ఏ హోటల్ అయితే జిఎస్టీలు ఎగ్గొట్టారో వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకోకుండా, ఏ నవనిర్మాణ అయితే ట్యాక్సులు ఎగ్గొట్టిండో, డబ్బులు కడతలేడో వాన్నే తీసుకొచ్చి అక్రమంగా మీరు కమిషన్ తీసుకొని ప్రాజెక్టులు ఇచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటే ఆదాయానికి గండి పడక మీ ఆదాయాలు పెరుగుతున్నాయి, రాష్ట్ర ఆదాయాలు గండి పడతా ఉన్నాయి. ఇప్పుడు వర్షం వస్తే కూడా ఆదాయం తగ్గుతుందా లిక్కర్లో అంటే మరి మీరే చెప్పాలి. నేను చెప్తున్నా, నా ముక్కు నేలకు రాస్తా. నేను ఆల్రెడీ ప్రూఫ్స్ అన్ని కూడా సేకరిస్తున్నా. తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి 6 నెలల నుంచి టెండర్లు మార్చి, దాని పాలసీలు మార్చి, ఆఖరికి
ఆఖరికి అదేదో బ్రాండ్లు కూడా మార్చేసినారు కదా. 1000 కోట్ల స్కామ్ తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్పండి మీరు దమ్ములు ఉంటే. చెప్పాలి, జూపల్లి కృష్ణారావు గారు చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, మరి ఎక్సైజ్ శాఖ వాళ్ళు చెప్పాలి, ఎక్సైజ్ శాఖ మంత్రి ఆయనే కదా మరి చెప్పాలి. మరి లిక్కర్ ఆదాయం ఎందుకు తగ్గింది? వాడొకటి వీడొకటి మాట్లాడుతున్నారు తెలంగాణలో ఫుల్ తాగుతారని చెప్పి. నెంబర్ 1 ఆదాయం అక్కడి నుంచే వస్తుంది కదా, ఎందుకు తగ్గింది? పాలసీ మేకింగ్లో ఏం తేడా జరిగింది? తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరగలేదా వచ్చిన ఏడాదిలోనే? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈ లిక్కర్ పాలసీ మారినప్పుడు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు మీరు? ఎంత కమిషన్ లెక్క తీసుకొని అమ్ముడు పోయినారు మీరు? 1000 కోట్లు ఎవరి అకౌంట్లోకి పోయినాయి చెప్పమనండి. రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరగలేదు, పాలసీ మేకింగ్లో ఎటువంటి తేడాలు జరగలేదు, 1000 కోట్ల స్కామ్ జరగలేదు అని గుండెల మీద చేసుకొని చెప్పమనండి మా రేవంత్ రెడ్డి గారిని. జూపల్లి కృష్ణారావు గారిని చెప్పమనండి, లేదు ఎటువంటి తేడా లేదు అంతా బాగుంది అని చెప్పి. తప్పులన్నీ మీరు చేసి మళ్ళీ ఒక సబ్ కమిటీలు వేసి ఆ సబ్ కమిటీలలో మీరు ఎందుకు ఆదాయం తగ్గింది అంటే ఏం చెప్తాం? హోటల్ దస్పలావా డబ్బులు ఇవ్వలేదు, కడతలేడు పైసలు తెలంగాణ గవర్నమెంట్కి. బీఆర్ఎస్ చేతులు ముడుచుకొని కూర్చుంది ఆ టైంలో. దస్పలా హోటల్ని వాడినట్టే పుక్కట్ల. అరే గవర్నమెంట్కి పైసలు కట్టరా నాయన అంటే మీ పెళ్ళిళ్ళు, పార్టీలు, లంచ్లు, డిన్నర్లన్నీ దస్పలాలో చేసుకొని బిల్లు ఎగ్గొట్టి రాజకీయ నాయకులకు ఊడిగం చేస్తుంది దస్పలా హోటల్. ఇప్పుడు ఈ మంత్రి ఏ మీటింగ్ పెట్టినా దస్పలాలను పెడుతుండు. కట్టిండా? దమ్ములుంటే తీయండి చిట్టా మొత్తం దస్పలాది. జలవిహార్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయాలా? జలవిహార్ డబ్బులు తీసుకున్నారా తెలంగాణ గవర్నమెంట్? జలవిహార్ పోయి విహారయాత్ర చేస్తున్నారు మీరు. కట్టిండ్రా పైసలు జలవిహార్లా? కట్టిండ్రా? తెలంగాణ గవర్నమెంట్కి రావాల్సినటువంటి పైసలను మీ పర్సనల్ పెత్తనాలకు బ్యాక్ ఎండ్లో అరే గవర్నమెంట్కి ఒక 100 కోట్లు కట్టాలయ్యా, నాకైతే 10 కోట్లు ఇస్తే సరిపోతుందని చెప్పి డీలు మాట్లాడుకొని పాపపు సొమ్ము వెనకాల వేసుకుంటే ఎందుకు వస్తుందండి తెలంగాణకు ఆదాయం? ఇట్లా 100 ఎగ్జాంపుల్స్ చెప్తే నేను ఆదాయం ఎందుకు వస్తుంది తెలంగాణ కంటే సగం మొత్తం మీ రాజకీయ నాయకులే మెక్కుతా ఉంటే సిగ్గులు లేకుండా ఎడికెళ్ళి వస్తాయి ఆదాయం రమ్మంటే? ఈ రోజున కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు రోడ్డుకి ఎందుకు ఎక్కినారు? రోడ్డుకి ఎక్కేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎవరు తీసుకొచ్చిండు? ఎందుకు తీసుకొచ్చిండు? మరి ఎందుకు తగ్గదండి? ఆదాయం బరాబర్ తగ్గుతుంది. మళ్ళీ బట్టి గారేమో వీళ్ళ లెవెల్లో మాకు రాబడి పెరిగింది అంటాడు, వీళ్ళేమో మళ్ళీ ఎందుకు ఆదాయం తగ్గిందని మళ్ళీ వీళ్ళే పోయి మీటింగ్లు పెట్టుకుంటారు. అసలు ఏం జరుగుతుంది సార్ తెలంగాణలో? రేవంత్ సార్ ఏం జరుగుతుంది సార్ తెలంగాణలో? ఏం జరుగుతుందో మీకు అసలు ఏమైనా అర్థమవుతుందా? మీకు తెలిసే జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా? కళ్ళు తెరిచి చూస్తున్నారా, కళ్ళు మూసుకొని చూస్తున్నారా? నేను అడుగుతున్నా, దస్పల్లా హోటల్లో ఎందుకు పైసలు కలెక్ట్ చేయట్లే? ఎవడండి ఆ నవనిర్మాణోడు? కోట్ల రూపాయలు బీఆర్ఎస్ హయాం నుండి ఇప్పటి వరకు ఎగ్గొట్టినటువంటి నవనిర్మాణోడు ఒక యాడ్ ఏజెన్సీ కృష్ణారెడ్డి ద్వారా మళ్ళా పైసలు ఎగ్గొట్టినోడికి పైసలు దేనికి ఎగ్గొట్టినాడు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఎగ్గొట్టినాడు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు రావాల్సినటువంటి ట్యాక్సులు వాళ్ళు కట్టకుండా మళ్ళా అదే నవనిర్మాణోడిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టి చిన్నపాటి యాడ్ ఏజెన్సీస్ బతుకుల పీకల మీద కాలేసి తొక్కింది ఎవడు? రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి తమ్ముడో అన్ననో కాదా? కృష్ణారెడ్డి అన్ననో తెలియదు, తమ్ముడో తెలియదు. దమ్ములుంటే చెప్పమనండి. రాబడులు ఎందుకు తగ్గవు? ఎందుకు తగ్గింది అంటే రీజన్ ఇదే సార్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు రావాల్సినటువంటి సొమ్మును మీ క్యాబినెట్ మంత్రులు, మీ ముఖ్యమంత్రి అన్నదమ్ములు సో కాల్డ్ కమిషన్ల పేరిట వాళ్ళ జేబులలో వేసుకుంటా ఉంటే ఆ డబ్బులు ముఖ్యమంత్రి పదవి కోసం 2500 కోట్లు ఇచ్చినాం. బీఆర్ ఎలక్షన్ వస్తే పంపించాలి, వైనాడు ఎలక్షన్ వస్తే పంపించాలి, తెలంగాణ నుంచే ప్రతి సొమ్ము పోవాలి అని అనుకున్నప్పుడు ఇంకెక్కడొస్తుంది సార్ రాబడి?
తెలంగాణలో బడి లేదు, రాబడి లేదు. ఎక్కడొస్తుంది సార్ రాబడి? తెలంగాణలో ఉన్న పైసలన్నీ మీరే మెక్కుతుంటే, అప్పనంగా దోచుక తింటా ఉంటే, గవర్నమెంట్కి రావాల్సినటువంటి సొమ్ము సోకాల్డ్ మీ పదవులలో ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఎక్కడొస్తుంది సార్ తెలంగాణకు రాబడి? వస్తుందా సార్ రాబడి? తెలంగాణలో ఉన్న ట్యాక్స్ అని మీరే మెక్కుతా ఉన్నారు. నవనిర్మాణోడి దగ్గర పాపపు సొమ్ము తినలేదని చెప్పమనండి. హైదరాబాదు నడిబొడ్డున భాగ్యలక్ష్మి అమ్మవారి సమక్షంలో రేవంత్ రెడ్డిని వచ్చి హారతి కర్పూరం వెలిగించుకొని చెప్పమనండి. లిక్కర్ 1000 కోట్ల లిక్కర్ స్కామ్ జరగలేదా చెప్పమనండి. నవనిర్మాణోడికి, ఇటు జలవిహారోడికి, ఇటు దస్పల వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్టివ్గా లేదా? పైసలు అప్పనంగా మెక్కలేదా? ఎందుకు గవర్నమెంట్ ట్యాక్సులు కట్టకపోయినా వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తున్నారో చెప్పమనండి. జోగులపల్లి సంతోష్ కుమార్ టానిక్ సంస్థలో 1000 కోట్ల జిఎస్టీ తెలంగాణకు ఎగనామం పెడితే ఆ బీహార్ రోడ్ చేతి పట్టుకొని సోమేష్ కుమార్ వీళ్ళు నాటకాలు ఆడుతుంటే ఏం చేస్తున్నారండి? ఈ కలివిక్తుర్రా? ఎందుకు వదిలేసినారండి జోగులపల్లి సంతోష్ కుమార్ని? ఎన్ని కోట్లు మెక్కిరండి జోగులపల్లి సంతోష్ కుమార్ దగ్గర? ఎందుకండి టానిక్ సంస్థలో మీరు సీజ్ చేయలేదు? ఎందుకండి టానిక్ కోడ్ జోలికి పోతలేరు? అప్పనంగా పైసలు మీరు మెక్కేసి మా తెలంగాణలో కోట్లు కొల్లగొట్టి అవినీతి చేసుకుంటూ పోతూ 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 జోగులపల్లి సంతోష్ కుమార్ లాంటి వాళ్ళని కాపాడుకుంటూ పోతూ 1000 కోట్ల రూపాయలు ఎగనామం పెడుతుంటే సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా టానిక్ సంస్థలను ఎంకరేజ్ చేసింది ఎవడండి? ఎవరు? సోమేష్ కుమార్ బీహారోడి పాత్ర లేదా? మేము చెప్తామండి, ముఖ్యమంత్రి అవ్వగానే మేము నీతి సూక్తులు చెప్తామండి. రేవంత్ రెడ్డి గారు వాళ్ళని అరెస్ట్ చేస్తా, జైల్లో బెడ్రూమ్ కట్టిస్తా, డబల్ బెడ్రూమ్ కట్టిస్తా, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా, మళ్ళీ దాంట్లో ఏసీ వేస్తా, ఫ్యాన్ వేస్తా, ఫుల్ విఐపి ట్రీట్మెంట్ ఇస్తా అన్నట్టు అన్నీ ఉత్తుత్తి గ్యాస్ మాటలు, గాలి మాటలు. ఎంత మెక్కిండ్రు టానిక్ కోడ్ దగ్గర? జిఎస్టీ ఎగ్గొట్టినటువంటి టానిక్ కోడ్ దగ్గర ఎంత మెక్కిండ్రు? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి రావాల్సినటువంటి పైసలన్నీ రానియకుండా వెనక పొంటి వాళ్ళ దగ్గర పైసలకు అమ్ముడు పోయేటువంటి మీరు మాట్లాడుతున్నారు మళ్ళా రాబడి రాలే తెలంగాణకని. దోచుక తినది ఎవడండి? తెలంగాణలో నెంబర్ 1 కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి తోటి సంతోష్ కుమార్ జోగులపల్లి మీతోటి చర్చలు జరిపిండా లేదా? శరణోదేహి కాపాడండి అని చెప్పి మీకు పైసలు పంపిండా లేదా? చెప్పు రేవంత్ అన్న, ముక్కు నేలకు రాయిను. ఒకవేళ అది అబద్ధమైతే తీసుకపోయి టానిక్ సంస్థలను సీజ్ చేయి. దమ్ముంటే, తెలంగాణ గవర్నమెంట్కి దమ్ముంటే, యాంటీ కరప్షన్ బ్యూరోకి దమ్ము ఉంటే, సిఐడికి దమ్ము ఉంటే తీసుకపోయి టానిక్ని సీజ్ చేయండి. జిఎస్టీ ఎగరామం పెడితే ఈ పాటికి ఊసులు లెక్క పెట్టాల్సినటువంటి వాళ్ళందరూ బయట గాలిగా తిరుగుతూ ఉన్నారు, దాక్కున్నారు. 10 ఏళ్లలో దోచుకున్నంత దోచుకొని, విపరీతంగా దోచుకొని ఇప్పుడు ఏమంటారు, ఇంకా ఒక మూలవై దాచుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, దమ్ము ఉంటే, లేకపోతే మీ దగ్గర టీం లేదా, మీకు ధైర్యం లేదా, మీకు దమ్ము లేదా, చలో నాలాంటి వాళ్ళని తీసుకపోండి, నాలాంటి సైనికులు తయారు చేయండి. మీకు చేత కాకపోతే చెప్పండి, మేము చేసి చూపిస్తాం. మేము అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో చేసి చూపిస్తాం, దుర్మార్గులను జైల్లో ఎట్లా చేయాలో వేసి చూపిస్తాం, అన్నీ వేసి చూపిస్తాం. తీసుకొచ్చి టానిక్ సంస్థలు వెనకాల ఉన్న వాళ్ళని అందరూ అరెస్ట్ చేసి 1000 కోట్లకు 2000 కోట్ల పెనాల్టీ వేసి మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సొమ్ము రాబట్టకపోతే నా పేరు శ్రావ్య అనే కాదు, నేను తెలంగాణ ఆడబిడ్డనే కాదు.
నవనిర్మాణోడు ఎగ్గొట్టినటువంటి ట్యాక్స్ రాబట్టకపోతే నా పేరు శ్రావ్య అనే కాదు. ఇమ్మనండి రేవంత్ రెడ్డి, నాకు పవర్స్ ఇమ్మనండి దమ్ముంటే. మీకు శాత కాకపోతే మాలాంటి వాళ్ళని పంపండి. మీకు ధైర్యం లేకపోతే మాలాంటి వాళ్ళని పంపమంటున్నాం మేము. కలెక్ట్ చేయి నవనిర్మాణోడి దగ్గర దమ్ముంటే పైసలు. హోటల్ దస్పలా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయి, జలవిహార దగ్గర కలెక్ట్ చేయి. తెలంగాణ అప్పుల కుప్ప ఉందా? అప్పుల కుప్పగా మార్చింది మీరు, మీ రాజకీయ నాయకులు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ నెంబర్ 1. అమృత నిధులు ఉన్నాయి ఇందులో. వాడినోళ్ళకి వాడినంత, తిన్నోళ్ళకి తిన్నంత. ఈ రోజున ఈ పాపపు సొమ్మంతా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి రానియకుండా వెనక పొంటి తినేది ఎవడండి? దొంగతనంగా తినేది ఎవడండి? దొంగలు. తెలంగాణకి కర్మ ఏం కర్మనో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దోచుకదినుడే ఉన్నది తెలంగాణని. దోచుకదిని దొరికినోడు దోచుకుంటున్నాడు, తింటున్నాడు, మెక్కుతున్నాడు, కథం. టిఎస్ఐఎస్సి కార్పొరేషన్ ల్యాండ్స్ తీసుకపోయి రంజిత్ రెడ్డికి కట్టబెట్టలే? వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కడుతూ ఉంటే ఏం చేస్తుర్రు? చేతులకు గాజులు వేసుకొని కూర్చున్నారా? ఎట్లా పోయింది? తెలంగాణ గవర్నమెంట్ ఆస్తులు రంజిత్ రెడ్డి చేతికి ఎట్లా పోయినాయి? రైతులు ఇండస్ట్రియల్ పార్క్ కట్టమని, ఇండస్ట్రీస్ తెమ్మని ఇస్తే రైతులు గవర్నమెంట్ ఆస్తి ప్రైవేట్ వాడికి ఎట్లా పోయింది? ప్రైవేట్ సంస్థకు ఎట్లా పోయిందని అడుగుతున్నా. ఇవన్నీ అడుగుతానేమో మా మీద కేసులు పెడతారు. పెట్టుకో, ఇప్పుడు ఏం పెడతావు పెట్టుకోండి, కేసులు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. నిండా మునిగినాక సలేంది మాకు. మరేంది ఇవన్నీ సాక్ష్యాలు. ఇది ఇట్లనే కొనసాగుతూ పోతా ఉంటే బట్టిగారు సమాధానం చెప్పాలి. ఒక ఫైనాన్స్ మినిస్టర్గా సమాధానం చెప్పాలా? సర్లే శ్రావ్య, నేనే 20% 30% తినడంలో బిజీగా ఉన్నా, ఇంకా ఇవన్నీ నేనేడ పట్టించుకుంటా, ఎందుకంటే వాళ్ళు మేము ఒకటే కదా, వాళ్ళని మేము కాపాడాలి. లేరా బీఆర్ఎస్ కోవట్లు క్యాబినెట్లో? లేరంటారా? వాళ్ళు ఒకటి కాదంటారా? ఒకానొక సందర్భంలో స్వయాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక అసెంబ్లీలో మీరు చేసిన స్కామ్స్ మీరు బయట పెట్టుంటే పరిస్థితి ఏంటి అన్నాడు ఆయన. అంటే ఈ గవర్నమెంట్ వస్తే వాళ్ళని కాపాడుతుంది, ఇంకో గవర్నమెంట్ వస్తే వీళ్ళని కాపాడాలి. ఒకరికొకరు మ్యాచ్ ఫిక్సింగ్లు వేసుకొని మ్యాజిక్ ఫిగర్లు, మధ్యలో ప్రజలేమో ఈగలు దోమలు కొట్టుకొని అన్ని చూస్తూ కూర్చోవాలి. ఇట్లనే పోతా ఉంటే చెప్తా ఉన్నా, ఇప్పటికే యూరియా లేక పోలీసు వాళ్ళు రైతుల మీద చేయి చేసుకుంటే తెలంగాణ మరో నేపాల్గా మారబోతుందనడానికి ప్రత్యేక నిదర్శనం. ఒక్క రైతు మీద కాలర్ పట్టుకొని గుంజుకొని వచ్చినందుకు 100 మంది రైతులు పోలీసు వాడి మీద దాడి చేసింది మొన్న. ఈ పరిస్థితిని ఎవరు తీసుకొస్తున్నారు? యూరియా లేక ఫీల్డ్ విజిట్ చేయడం చాతగాని ముఖ్యమంత్రి నిమజ్జనం దగ్గరికి పోతాడట, కానీ రైతుల సమీక్ష మాత్రం జరపడట. యూరియా ఎందుకు రావట్లేదో సమీక్ష మాత్రం జరపడట. ఎంత అన్యాయం అండి ఇది! ఎంత అన్యాయం అండి ఇది! ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఏముంటుంది తెలంగాణలో? మళ్ళీ మా తెలంగాణలో డబ్బులు లేవు అంటున్నాం. ఒక్కొక్క 10 సంవత్సరాల నుంచి ఎవడైతే తెలంగాణని పాలిస్తున్నాడో, ఈ 2 ఏళ్లలో ఏ కాంగ్రెస్ వాడైతే పాలిస్తున్నాడో, ఒక్కొక్కరింటికి యాంటీ కరప్షన్ బ్యూరోని లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను తీసుకపోతే లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ. కేవలం తెలంగాణ కాదు, భారతదేశం మొత్తాన్ని కాపాడచ్చు. పేదరికమే లేకుండా చేయొచ్చు. ఎస్, బరాబర్ చేయొచ్చు. రాయమనండి, 3 నెలలకు రాయమనండి. దమ్ముంటే తీసుకురమని సంతోష్ కుమార్ని తీసుకొచ్చి బొక్కలేయమని రేవంత్ రెడ్డిని. ఆ దమ్ము లేదా, శాత కాదు. టానిక్ని దమ్ముంటే సీజ్ చేయమనండి. టానిక్ సంస్థని 1000 కోట్లు ఎగనామం పెట్టినటువంటి టానిక్ సంస్థని సీజ్ చేయమని చెప్పండి దమ్ములుంటే. దస్పలాన్ని సీజ్ చేయమనండి. డబ్బులు ఎందుకు రావో నేను చెప్తా. డబ్బులు ఎందుకు రావో, ఎట్లా రావో, ఎట్లా తెలంగాణ అప్పుల పాలైందో నేను చెప్తా. ఇప్పుడు
సో దయచేసి మాటలు మీటింగ్లు ఉత్తుత్తిగా ఏసీ బిల్లు అన్ని వేస్ట్. రాబడి ఎందుకు తగ్గిందంటే ఏం చెప్తాం సార్ శ్రీధర్ బాబు సార్, ఎందుకు తగ్గిందట రాబడి? ఎస్, రాజ్నాథ్కు స్వాగతం పలుకుతున్న బీజేపీ నేతలు. హైదరాబాద్కు రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికిన బీజేపీ ఎంపీలు నేతలు. నేడు తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి. 317 జీవో బాధితులకు బదిలీలు, డిప్యుటేషన్లు. 2 నుంచి 3 ఏళ్ల పాటు ఛాన్స్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలి. రిజిస్ట్రేషన్ శాఖపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సబ్ కమిటీ భేటీ. ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్కు అదనపు బాధ్యతలు. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా శృతి ఓజా. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ల బదిలీలు. ఎన్వీఎస్ రెడ్డి మెట్రో ఎండీగా పనిచేస్తున్న ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ సిఎస్ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్కు మెట్రో ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు పలువురు ఐఏఎస్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ సెక్రటరీగా శ్రీవత్స, కోర్ అర్బన్ జేఎంసీగా వెంకన్న, సెమీ అర్బన్ రీజియన్ జేఎంసీగా ఉపేందర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ఎస్, చూడండి, 100 కోట్ల అక్రమాస్తులు. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు. 2.18 కోట్ల నగదు పట్టివేత. 10 ఎకరాల్లో ఆమ్దార్ కెమికల్స్ కంపెనీ. వామ్మో. 6 రెసిడెన్షియల్ ప్లాట్లు. గచ్చిబౌలిలో 5 అంతస్తుల బిల్డింగ్. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే సమాచారంతో విద్యుత్ శాఖ టీజీఎస్ డిపిఎల్ ఇబ్రహీంబాగ్ ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు పేరేమో అంబేద్కర్, చేసేవని పాపప్ పనులు. తనిఖీలు నిర్వహించారు. ఆయన నివాసంతో పాటు బంధువుల ఇండ్లలోనూ కూడా ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. ఏడీఈకి చెందిన బినామీ ఇంట్లో 2.18 కోట్ల నగదు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. బినామీల పేర్లతో చాలా చోట్ల ఆస్తులున్నట్టు గుర్తించారు. వాటిపై దర్యాప్తు జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. వీటితో పాటు షేర్లింగంపల్లిలో ఒక ప్లాట్, గచ్చిబౌల్లో 5 అంతస్తుల భవనం, 10 ఎకరాల్లో ఆమ్దార్ కెమికల్స్ కంపెనీ, హైదరాబాద్లో 6 రెసిడెన్షియల్ ప్రైమ్ ఓపెన్ ప్లాట్లు, ఒక ఫామ్ ల్యాండ్, 2 కార్లు, బంగారం, బ్యాంక్ డిపాజిట్ సైతం గుర్తించినట్లు తెలిపారు. ఏసీబీ దాడుల్లో గుర్తించిన స్థిరాస్తి విలువ బహిరంగ మార్కెట్లో ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని వెల్లడించారు విద్యుత్ శాఖలో. అట్లాగే అమీన్పూర్ ఏఈని కూడా తనిఖీ చేయాలని యాంటీ కరప్షన్ బ్యూరోని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అమీన్పూర్ ఏఈని, డిఈని. ఎందుకంటే వాళ్ళు బల్ల కింద చేయి పెట్టు, అక్రమ కరెంటు మీటర్లు పెట్టు, దానికి ఏం పర్మిషన్లు ఉండవు, కానీ ఏఈ పోయి మీటర్లు పెట్టిచ్చేస్తాడు అన్నట్టు. బల్ల కింద చేయి పెట్టు, జాక్పాట్ పట్టు. సో యాంటీ కరప్షన్ బ్యూరో దయచేసి మా అమీన్పూర్ ఏఈ దగ్గర కూడా పోవాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని, యాంటీ కరప్షన్ బ్యూరోని కోరుకుంటున్నాను నేను. చేసేవన్నీ పాపాలు వాళ్ళు. అండ్ అట్లాగే మన సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి, ఇటు బీఆర్ఎస్ ఆశీర్వాదాలు, ఇటు కాంగ్రెస్ ఆశీర్వాదాలు పుష్కలంగా ఉన్నటువంటి సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డిని కూడా తీసుకుపోయి బొక్కలేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయన ఆస్తులు స్థిరాస్తులు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా, ఆయన ఆస్తులు స్థిరాస్తులు అన్నీ కూడా తీయమని. యాంటీ కరప్షన్ బ్యూరో దయచేసి అటాక్ చేయాలి వాళ్ళ మీద. ఇంకా మస్తు మంది ఉన్నారు, నిజంగా మీకు చాలా పని ఉన్నారు యాంటీ కరప్షన్ బ్యూరోకి, కానీ మీరే పోతలేరు, మీరే వెళ్తలేరు.
తీయమనండి. సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఆస్తి చిట్టా తీయండి. కళ్ళు చెమస్తాయి ఇట్లా వీళ్ళ ఆస్తులు చూస్తాయి. పేరేమో అంబేద్కర్, పేరేమో అంబేద్కర్, చేసేవన్నీ ఈ పాప పనులు. హైడ్రా ఇటు చూడదా, కర్తాల్లో చెరువులు కుంటల అన్యాక్రాంతంపై పలు ఫిర్యాదులు. మంకాల్లో ఇప్పటికే కుంట మాయం, భారీ వెంచర్ల కోసం కర్తాల్లోనూ కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం అక్కడ 168కి పైగా వెలిసిన వెంచర్లు, 19 వరకు గొలుసుకట్టు చెరువులు కనుమరుగు. 4th సిటీకి చేరువలోనే నీటి వనరుల మిస్సింగ్. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల కేంద్రంలో భారీగా వెలసిన వెంచర్లు వలన నీటి వనరులు కనుమరుగా అవుతుండడంపై హైడ్రా ఫోకస్ చేయాలని అక్కడి గ్రామస్తులు కోరుతున్నారు. చెరువులు కుంటలను కాపాడాల్సిన నీటిపారుదల అధికారులే వాటిని మాయం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్లో ఓ వెంచర్ కోసం అధికారులు ఓ కుంటను మాయం చేసిన విషయం హైడ్రా పరిశీలనలో తేలింది. ఈ ప్రాంతానికి చేరువలో ఉన్న కర్తాల్ గ్రామంలోని చెరువులు కుంటలు అన్యాక్రాంతం పైన ప్రస్తుతం అనేక ఫిర్యాదులున్నాయి. దీనిపై రెవెన్యూ ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా సర్వే చేస్తున్నాయి. మంకాల్లోని కుంట మాయమైన విషయం వెలుగు చూశాక కర్తాల్ గ్రామం పైన హైడ్రా అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కర్తాల్ గ్రామం 4th సిటీకి చేరువగా ఉండడం వలన సీఎం రేవంత్ ఇక్కడి నీటి వనరుల పరిరక్షణకు ప్రత్యేక చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. అన్యాక్రాంతంపై చర్యలేవి. కర్తాల్ 10 ఏళ్ల కిందట పచ్చని పాడి పంటలతో కలకలలాడింది. శ్రీశైలం హైవేను ఆనుకొని ఈ గ్రామ పరిధి భూములకు ఇప్పుడు మొత్తం కూడా గండి పడింది. చెరువులు బస్టు పట్టించారు, అన్ని బస్టు పట్టించారు. ఇది పరిస్థితి. సో మరి ఇక్కడ హైడ్రా ఆల్రెడీ ఒక కుంటను మాయం చేసినట్టుగా గుర్తించిందట. మరి ఇక్కడ హైడ్రా ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ హైడ్రా అంటే గుర్తొచ్చింది. సో హైడ్రా రంగనాథ్ గారి మార్క్. గతంలో ఐషా కేసు కానీ అమృత ప్రణయ్ కేసు కానీ చాలా చాకచక్యంగా దొంగ ఎవరు అనేది ముందే చెప్పినటువంటి రంగనాథ్ గారు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అంటే అసలు దొంగలను దాచిపెడుతున్నాడని, డబ్బులు తీసుకొని దోషులుగా చిత్రీకరిస్తున్నారని చెప్పి ఎన్నో రకాల ఎదుర్కొన్నప్పటికీ, కాంట్రవర్సీకి దారి చేసినప్పటికీ కూడా ఏదైతే అప్పుడు ఆయన చెప్పినాడో అదే వాస్తవమని మొన్న రీసెంట్గా సిబిఐ తీసుకొచ్చినటువంటి ఐషా కేసులో తీర్పు కూడా, సిబిఐ ఎంక్వైరీలో కూడా రంగనాథ్ గారు చెప్పిందే మరి ఇక్కడ కూడా జరిగింది సిబిఐ ఎంక్వైరీలో కూడా అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త మనం చూద్దాము. ఎస్, సంచలన కేసుల్లో రంగనాథ్ మార్క్. ఆయిషా ప్రణయ్ హత్య కేసుల్లో విచారణాధికారిగా ఏవి రంగనాథ్. నాటి ఆయిషా మీరా హత్య కేసులో సత్యం బాబే దోషి అంటూ అప్పట్లో ప్రకటన. సత్యం బాబు నిర్దోషిగా తేలితే పోలీసు జాబ్ వదిలేస్తానంటూ సవాల్. అమృత ప్రణయ్ కేసుల్లోనూ కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు. ఆయిషా మీరా కేసులో ముద్దాయిగా సత్యం బాబు తేల్చిన కేంద్ర దర్యాప్తు సంస్థ సవాళ్లకు వెరవను, ముద్దాయిలను వదలను. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాలకు కారణమైన అనేక కేసుల్లో తన మార్క్ చాటిన ఏవి రంగనాథ్ పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 2007లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసును
విచారించిన ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓకే, తుదకు సిబిఐ విచారణకు ఆదేశించగా సిబిఐ విచారణలోనూ కూడా అదే విషయం స్పష్టమైంది. రాజకీయ నాయకులకు ప్రధాన అస్త్రంగా మారిన ఈ కేసులో అనేక విమర్శలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కేసులో సత్యం బాబును ప్రధాన నిందితుడిగా తేల్చిన డైనమిక్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ఆయిషా కేసులో సత్యం బాబు పాత్రపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, నిర్దోషిగా తేలితే పోలీసు ఉద్యోగాన్ని కూడా శాశ్వతంగా వదిలిపెడతానంటూ సవాల్ సైతం విసిరారు రంగనాథ్. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో సందర్భంలోనూ కూడా పలు ఆరోపణలు ఎదురైనప్పటికీ ఎక్కడా తలగ్గకుండా విచారణ పూర్తి చేశారు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్గా కొనసాగుతున్న ఆయన అదే దూకుడుతో ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయిషా మీరా కేసు తుది నివేదికను సిబిఐ సమర్పించగా నాడు ఏవి రంగనాథ్ చెప్పింది సత్యమన్న చర్చనీయాంశంగా మారింది. నా ఉద్యోగానికి సైతం నేను రాజీనామా చేస్తాను అని చెప్పడం అప్పుడు ఈ కేసు డీల్ చేస్తున్నప్పుడు, కానీ ఇప్పుడు అదే కేసు సిబిఐలో రంగనాథ్ గారు చెప్పిందే వాస్తవమైంది. మరి అలాగే సో ఇక్కడ రంగనాథ్ మార్క్ అండ్ అలాగే ప్రశంసలు పొందుతున్నాడంట. అంటే ఆయన ఏది చెప్తే అది కరెక్ట్ అవుతోంది. ఆయన ఎంక్వైరీలో ఎవరికి కూడా ఇట్లాగే ఎక్కడమైనా రాజకీయాలు మ్యానిపులేట్ చేస్తున్నారు రంగనాథ్ గారిని, లేకపోతే అమ్ముడు పోతున్నారు అని చెప్పి ఆయిషా కేసులో కూడా విపరీతమైనటువంటి వ్యాఖ్యలను, తీవ్ర విమర్శలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అదే రకంగా అమృత ప్రణయ్ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఎవరైతే అమృత ప్రణయ్ని చంపిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడింది. ఈయన చెప్పిందే వాస్తవమైంది. కాకపోతే ఎంక్వైరీ ప్రాసెస్ వీటన్నిటికి కూడా టైం పడుతుంది అని చెప్పి ప్రతిసారి చెప్పుకుంటూనే వస్తున్నారు. మరి ప్రతి దాంట్లో ప్రత్యేకమైనటువంటి మార్క్ ఉన్నటువంటి రంగనాథ్ గారి పైన కూడా రీసెంట్గా కొన్ని విమర్శలు వచ్చినాయి. మరి దీన్ని కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన క్లియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది రంగనాథ్ గారు అని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా రంగనాథ్ గారికి కంగ్రాచులేట్ చేస్తూ, అండ్ అదే రకంగా మరి ఎదుర్కొంటున్నటువంటి ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో అది వాస్తవమా కాదా అనే ఒక ప్రెస్ మీట్ దీని మీద పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఉంటుంది అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అండ్ అలాగే మత మార్పిడి మోసమా, మతాంతర వివాహం తప్ప ఎవరు నిర్ధారిస్తారు? యాంటీ కన్వర్షన్ చట్టాలపై సుప్రీంకోర్టు ప్రశ్న. చట్టాల అమలుపై స్టే విధించేందుకు సమాలోచన చేస్తామన్న సిజేఐ ధర్మాసనం. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా. 24 ఏళ్ల జైలు శిక్ష. బాలికపై లైంగిక దాడి కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు. బాధితురాలికి 10 లక్షల పరిహారం. చాలా బాధాకరం. ఇటువంటివన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య కోర్టులలో తీర్పులు ఇటువంటి కేసెస్లో చాలా ఫాస్ట్గా ఉన్నాయి. చాలా ఫాస్ట్గా ఉన్నాయి. అండ్ అదే రకంగా కొంతమంది దీన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది మిస్యూజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కానీ కోర్టు తీర్పులు ఈ మధ్య నిజంగా చాలా ఫాస్ట్గా ఉన్నాయి. చాలా సంతోషకరం. సీజ్ ఫైర్ ప్రకటించిన మావోయిస్టులు ఆయుధాలు వదిలేసేందుకు అంగీకరించారు. మోడీ ప్రభుత్వానికి ఇది ఘన విజయం. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి మావోయిస్టులు సీజ్ ఫైర్ ప్రకటించారని, ఆయుధాలు వదిలేయడానికి అంగీకరించారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి వెల్లడించారు. మావోయిస్టులు స్వచ్ఛందంగా కాల్పులు విరమణ ప్రకటించారని, నెల రోజుల పాటు వారు ఆయుధాలు వీడడానికి సిద్ధపడ్డారని పేర్కొన్నారు. మరి అంత సిద్ధపడినప్పుడు ఎందుకండి మావోయిస్టులను అందరినీ వేటాడి అడవుల్లోకి వెళ్ళి చంపుతా పోతా ఉన్నారు? ఎందుకు? ఈ మధ్య వాళ్ళు ఏం ఫైరింగ్ చేయట్లే, అయినా కానీ వాళ్ళ మీద కక్ష కట్టి మొత్తం ప్రాణానికి ప్రాణం అన్నట్టుగా విపరీతంగా విచ్చలవిడిగా వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. వీధి కుక్కలకు జీవిత ఖైదు అట. 2 సార్లు కరిస్తే శిక్ష తప్పదు. ఒకసారి కరిస్తే 10 రోజుల జైలు. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
కుక్క కాటు బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వీధి కుక్కల విషయంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైనా కుక్క మనిషిని మొదటిసారి కరిచినట్లయితే దానిని యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రానికి తీసుకెళ్లి 10 రోజుల పాటు పరిశీలనలో ఉంచుతారు. అనంతరం దానికి టీకా వేసి రిలీజ్ చేస్తారు. మరోసారి దాడి చేస్తే దానికి జీవిత ఖైదు విధిస్తారంట. ఏందో అన్ని జీవోలు మన తెలంగాణలో తప్ప పక్క రాష్ట్రంలో చదవాల్సి వస్తుంది. విచ్చలవిడిగా కుక్కల దాడులు ఎక్కువైపోయినాయి మనుషుల మీద. చిన్న లేదు పెద్ద లేదు, పీక్కొని తింటా ఉన్నాయి. మరి తెలంగాణలో కూడా ఇటువంటిది ఏదైనా తీసుకొస్తే బాగుంటుంది. జైలు అంటే ఏదో కాదు, దాన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర సంరక్షిస్తారు, జైల్లో ఉంటుంది, ట్రీట్మెంట్ ఇస్తారు, అన్నీ ఇస్తారు అన్నట్టు. ఓకే, అక్కడ కుక్క లైఫ్ సేవ్ అవుతుంది, ఇటు మనుషులు కూడా మంచిగా ఉండొచ్చు. మన రాష్ట్రంలో తప్ప అన్ని రాష్ట్రాల్లో ఇటువంటివి వస్తున్నాయి. లైంగిక దాడి హత్య. రాజేంద్ర నగర్లో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం. డెడ్ బాడీపై దుస్తులు లేకపోవడం అనుమానాలు దారితీస్తుందట. కుళ్ళిపోయిన స్థితిలో శవం. చాలా 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 బాధాకరం. ఇటువంటివన్నీ కూడా పెరిగిపోయినాయి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ డీజీపీ గారు, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఒకటి పాయింట్ నెంబర్ 1. మీరు మీ 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 పోలీస్ స్టేషన్లను స్క్రూటినీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రోజు ఎంతమంది కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారు, ఎన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ అవుతున్నాయి, ఎన్ని ఎఫ్ఐఆర్ల మీద మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫోకస్ పెట్టి వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు, లేకపోతే నీతి వైపు ఉన్నారా, అవినీతి వైపు ఉన్నారా, సామాన్యులని బలి చేస్తున్నారా, ఏం చేస్తున్నారో మరి డీజీపీ గారు స్వయాన మీరే స్క్రూటినీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మరొకసారి. మాజీ సీఎస్ జోషిపై చర్యలొద్దు. కాళేశ్వరం నివేదిక ఆధారంగా యాక్షన్ తీసుకోవద్దు. హైకోర్టు కీలక ఆదేశాలు. నివేదిక ఆధారంగా యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పి మరి కోర్టు తీర్పిచ్చిందట. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది, తీర్పు కాదు, కీలక ఆదేశాలు. అంటే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని శిక్షలు వద్దు అని. చూద్దాం మరి ఎటు నుంచి ఎటు యూటర్న్ చేస్తుందో ఈ కేసు కాళేశ్వరంది. టార్గెట్ 2.5 ఏండ్లు. ఆలోపు కోర్ అర్బన్ రీజన్లో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ పూర్తవ్వాలి. డిసెంబర్లోగా పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయండి. కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త డిస్కమ్ ఏర్పాటుపై ముందుకు. సబ్స్టేషన్ కెపాసిటీ కన్నా ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండద్దు. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి సీఎం. అధికారులతో మాట్లాడుతున్న సీఎం, డిప్యూటీ సీఎం. నేడు ప్రజాపాలన దినోత్సవం. పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండా ఎగిరేనున్న సీఎం అట. మేం విజ్ఞప్తి చేస్తేనే భారత్ సీజ్ ఫైర్. 3వ దేశ మధ్యవర్తిత్వాన్ని ఇండియా వ్యతిరేకించింది. అంతర్జాతీయ మీడియా ముందు పాక్ డిప్యూటీ పీఎం వెల్లడి. ట్రంప్ వ్యాఖ్యలు అవాస్తవమని మరోసారి రూఢి. ఆపరేషన్ సింధూర్ సమయంలో తాము విజ్ఞప్తి చేస్తేనే సీజ్ ఫైర్కు భారత్ అంగీకరించిందని అంతర్జాతీయ మీడియాకు పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ వెల్లడించారట. 3వ దేశ మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించలేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తనకు తెలిపినట్టు వివరించారు. స్మృతి మందానా టాప్. మహిళల వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1. యువరాజ్ ఉత్తప్పకు ఈడీ నోటీసులు. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాము. నరేంద్రుడి జైత్రయాత్ర. నేడు ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం. చాయ్వాలా నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన నేత. గుజరాత్ సీఎంగా 13, దేశ ప్రధానిగా 11 ఏండ్లు. 40 ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, విమర్శలు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్. నిజంగా మర్చిపోయాం మనం కూడా. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు.
సో ఇట్లాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలి. అండ్ అలాగే మన హిందూ ధర్మాన్ని కాదు, హిందూ ధర్మం మాత్రమే కాదు, భారతదేశాన్ని అట్లాగే మన రాజ్యాంగాన్ని భారతదేశాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రధానమంత్రి గారికి ఉన్నది, నరేంద్ర మోదీ గారికి అని మరొక్కసారి గుర్తు చేస్తూ మరి నరేంద్ర మోదీ గారికి మా తరపున, ఓకే టీవీ తరపున, తెలంగాణ ప్రజల తరపున, తెలుగు ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మన పోరాట చరిత్రకు ప్రతీక తెలంగాణ విమోచన దినోత్సవం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేడు ప్యారెడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభ ముఖ్య అతిథిగా పాల్గొనున్న రాజ్నాథ్ ఇప్పటికే నగరానికి చేరుకున్న రక్షణ మంత్రి. సో ఇందాక మనం చూసాం విద్యుత్ ఏడీఈ అక్రమాస్తులు 100 కోట్లు, సొంతంగా 10 ఎకరాల్లో రసాయన పరిశ్రమ, బినామీ ఇంట్లో 2.18 కోట్లు స్వాధీనం, లంచం కేసులో తహసీల్దార్కు 1 ఏడాది జైలు శిక్ష, అవినీతి సొమ్ము అందరం పంచుకుంటాం, స్పై కెమెరాలో మణిహారిక సంభాషణ రికార్డ్, డిజిటల్ ఫైల్ను కోర్టులో సమర్పించిన ఏసీబీ. సర్కారీ పథకాలకు డిస్కమ్, వ్యవసాయ పంపు సెట్లు, ఎత్తిపోతలన్నీ కూడా దాని పరిధిలోకే అంట. ఓకే సార్, కంగ్రాచులేషన్స్. ఆరోగ్య సేవలు కొనసాగించండి, నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, నెట్వర్క్ ఆసుపత్రులకు మంత్రి దామోదర విజ్ఞప్తి, రాజకీయ దురుద్దేశంతోనే కొందరి కుట్రలని వెల్లడి. కరెక్టే సార్, ఖచ్చితంగా ప్రశ్నిస్తే అవన్నీ రాజకీయ కుట్రలే, వాస్తవాలు చెప్తే అవన్నీ రాజకీయ కుట్రలే, మీకేం సంబంధం లేదు. మీ ఆరోగ్య శాఖ అద్భుతంగా ఉన్నది. సో అన్ని ప్రభుత్వ హాస్పిటళ్ళు మంచిగా పనిచేస్తున్నాయి, మందులందరికీ బాగా వస్తున్నాయి, రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంది సార్, చాలా అద్భుతంగా ముందరికి మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి నియామకం, ఆయనకు పట్టణ రవాణా వ్యవస్థ అప్పగించిన సర్కార్. మహిళా శిశు సంక్షేమం డైరెక్టర్గా శృతి ఓజు, పలువురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు. సింధూర్తో మసూద్ కుటుంబం చిన్నాభిన్నం, జైషే మహమ్మద్ టాప్ కమాండర్ ఇలియాస్ అంగీకారం, సోషల్ మీడియాలో వీడియో వైరల్. విద్యాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్, సమీకృత గురుకులాలకు 21,000 కోట్ల ఉన్నత స్థాయి టెక్నికల్ డిజిటల్ విద్య కోసం మరో 9,000 కోట్లు అవసరమట. మొత్తం 30,000 కోట్ల రుణాలకు సర్కార్ ప్లాన్. రుణాలు కాదు రేవంత్ రెడ్డి గారు, దమ్ముంటే జలవిహారోడి దగ్గర పైసలు తీసుకోండి, పైసలు కలెక్ట్ చేయండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి రావాల్సిన ట్యాక్సులు దస్పలా హోటల్ దగ్గర కలెక్ట్ చేయండి. జోగులపల్లి సంతోష్ కుమార్ ఎగనామం పెట్టినటువంటి టానిక్ సంస్థ దగ్గర 1000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ట్యాక్స్ ఫైన్లతో సహా వసూలు చేయండి. మీ నవనిర్మాణోడు ఉన్నాడు కదా యాడ్ ఏజెన్సీ, అతని దగ్గర పైసలు తీసుకోండి, కథం 30,000 కోట్లు రాకపోతే నా పేరు శ్రావ్యనే కాదు, అప్పు కాదు. ఇవన్నీ రాకుండానే స్కూళ్లను అభివృద్ధి చేయండి. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరు? అంజన్ కుమార్ పేరిట జూబ్లీహిల్స్లో పోస్టర్, తేల్చడంలో కాంగ్రెస్ డైలామా, పెరుగుతున్న ఆశావహులు, ప్రచారంలో పలువురు నేతల పేర్లు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ పలువురి పేరిట పోస్టర్లు. ఇది పరిస్థితి. కాంగ్రెస్లో మళ్ళా స్టార్ట్ లొల్లులు. మొన్న ఆ మధ్య ఖైరతాబాద్లో ఎవరో ఖైరతాబాద్ ఉప ఎన్నికలు అనివార్యమైతే నేనే కాంగ్రెస్ అభ్యర్థి నేనే అని చెప్పి పోస్టర్ వేయించుకుండు ఖైరతాబాద్ చౌరస్తాల. అట్లా నిన్నటికి నిన్న జూబ్లీహిల్స్లో అంజన్ కుమార్ యాదవ్ మరి పేరిట పోస్టర్ వెలువడిందట. ఒక పక్క నవీన్ యాదవ్, ఒక పక్క అంజన్ కుమార్ యాదవ్. సో పోటాపోటీ, మరో పక్క ఫహీం ఖురేషి. సో వీర లెవెల్లో ప్రయత్నిస్తూ ఉన్నారు వీర లెవెల్లో. మరి కాంగ్రెస్ ఎప్పుడు కూడా లాస్ట్ మూమెంట్ వరకు టికెట్ చెప్పదు, టికెట్ ఎవరికో అనౌన్స్ చేయదు, ప్రచారం లేట్ అవుతుంది, ఈ లోపలనే అంతా జరిగిపోతుంది. అసలు దయచేసి కమిటీలో పోల్ పెట్టండి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జూబ్లీహిల్స్లో జరిగితే గెలుపు ఎవరిది? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఆర్ అదర్స్? సో దయచేసి కమిటీలో పోల్ చేయండి. విద్యుత్ ఏడీ అక్రమార్జన 200 కోట్లు దొరికినంట. ఆయుధాలు వదిలేస్తాం, మావోయిస్టులు సంచలన నిర్ణయం. నాడు ఎగదోసి నేడు ఎగవేసి, ఫార్మాపై కాంగ్రెస్ దగా, ఆర్ఆర్ఆర్పై కోమటిరెడ్డి దోకా. ఆర్ఆర్ఆర్ అయ్యేదా పోయేదా?
కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగం. సర్కార్ అసమర్థ విధానాలతో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ విజయయాత్ర ప్రారంభం. కొట్టుకపోయి 3 రోజులైన మృతదేహాలను గుర్తించరా? ఇంతకన్నా అసమర్థత, చేతకానితనం ఇంకోటి ఉంటుందా? బాధిత కుటుంబాలకు ఆవేదన, కాంగ్రెస్ కనిపిస్తలేదా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు. నా ఏవదాస్తిని అమ్మైనా సరే బీఆర్ఎస్ను గెలిపిస్తా. భద్రాచలం నేత నరసింహమూర్తి ఉద్వేగ ప్రకటన. సార్, మీ ఏవదాస్తి ఎందుకు అమ్మాలే? కల్వకుంట్ల తారక రామారావు ఏవదాస్తిని అమ్ముకోమని చెప్పండి. పార్టీ వాళ్ళది, 1000 కోట్ల ఫండ్ ఉన్నది పార్టీలా. మీ ఆస్తి ఎందుకు అమ్ముకొని గెలిపియాలి? మంచి పని చేస్తే డెఫినెట్గా ప్రజలు చప్పట్లు కొడతారు, జేజేలు పలుకుతారు. కానీ దానికోసము ఏమో మరి మీకే తెలియాలి సరిగా. ఈ నగరానికి ఏమైంది? గోనె సంచిలో మహిళా మృతదేహం. చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పడేసి వెళ్లిన దుండగులు. కిస్మత్పురా బ్రిడ్జి వద్ద యువతి డెడ్ బాడీ. ఒంటిపై బట్టలు లేని స్థితిలో గుర్తింపు. లైంగిక దాడి చేసి చంపినట్టు అనుమానాలు. యాచకురాలిపై లైంగిక దాడి. సాగర్ రోడ్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఘటన. నిజంగానే చాలా అత్యాచారాలు చేసుకుంటూ జరుగుతూ పోతా ఉన్నారు. 4 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఏదైనా సరే కమాండ్ కంట్రోల్ నుంచి 4 లక్షల కళ్ళు చూస్తాయని చెప్పారు. బట్ ఎందుకు మరి కమాండ్ కంట్రోల్ యూజ్ చేయట్లేదా? లేకపోతే హోమ్ మినిస్టర్ లేడని ఇట్లా జరుగుతోందా? తెలంగాణ పోలీస్ విషయంలో స్క్రూటనీలు అవ్వట్లేదా? అలర్ట్గా లేరా? ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. దీనికి జవాబు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి, ఎందుకంటే ఆయనే హోమ్ మినిస్టర్ కాబట్టి. రీఎంబర్స్మెంట్ 50% ఎగ్గొట్టుడే. ఆగిన ఆరోగ్యశ్రీ. కాలేజీలో ఒక్క కోర్సులు ఎన్ని సీట్లున్నా 240 సీట్లకే ఫీజు రీఎంబర్స్మెంట్. ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ఎత్తుగడ. మిగతా వారు ఫీజులు చెల్లించాల్సిందే. త్వరలోనే కమిటీ వేయనున్న సర్కార్. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు. అంటే ఒకసారి ఆదాబ్ చూద్దాము. ఎస్, సీఎం రేవంత్ను కలిసిన ప్లేయర్లు. ప్రిజన్ డ్యూటీ మీట్లో వివిధ పోటీల్లో పథకాలు సాధించిన విజేతలకు సీఎం అభినందనలు. జిఎస్టీ సవరణ ప్రయోజనాలు ప్రజలకు చేర్చాలా? ముందే ఎగ్గొట్టినోని జైలుకి చేర్చండి. మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం. నెరవేరనున్న గన్నేరు వరం వాసుల చిరకాల వాంఛ. వేములవాడ సిరికొండ రోడ్డు నిర్మాణానికి 23 కోట్ల మంజూరు. కాళ్ళు అరిగేలా తిరిగి అలసిన ఆ ప్రాంత ప్రజలకు తీపి కబురు అందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎస్, ఇక్కడ చూస్తే తెలంగాణలో 4 ఐఏఎస్ల బదిలీ. ప్రభుత్వ సలహాదారులుగా ఎన్విఎస్ రెడ్డి. దేశంలోనే తొలిసారిగా మెట్రో స్టేషన్లో పాస్పోర్ట్ కేంద్రం. ఎస్, హైదరాబాద్ పాస్పోర్ట్ కార్యాలయంలో దేశంలోనే 5వ స్థానం. రాష్ట్రంలో రోజుకు 4500 పాస్పోర్ట్లు ఇచ్చే సామర్థ్యం ఉంది. ఆధార్ కార్డు మాదిరి ప్రతి ఒక్కరు కూడా పాస్పోర్ట్ తీసుకోవాలి. పాస్పోర్ట్ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్. వరద నీటిని తరలించే కాలువలకు మంత్రి శంకుస్థాపన. పనులు త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలంటున్న మంత్రి పొన్నం. యువ ప్రతిభావంతులకు గోల్డెన్ ఛాన్స్. తెలంగాణ బతుకమ్మపై షార్ట్ ఫిలిం పోటీలట. పోస్టర్ను విడుదల చేసిన ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు. బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు. వివేక హత్య కేసు దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధం. సుప్రీంకోర్టుకు తెలిపిన సిబిఐ ధర్మాసనం అనుమతి.
ఎస్ ఆజ్ కీ బాత్. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవకులైనప్పుడు, ప్రజలు సమస్యలను ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు, ప్రజాప్రతినిధులు అధికారులు తమ కార్యాలయాల్లో సామాన్యుడితో ఎలా ప్రవర్తిస్తున్నాడో సమాజానికి తెలియాలంటే సామాన్యుడి కోసం కొన్ని మార్పులను రాజ్యాంగంలో చట్టంలో చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే వీడియో రికార్డింగ్ అని ఆయుధం సామాన్యుడికి హక్కు కావాలి. పోలీస్ స్టేషన్ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే సంభాషణ వీడియో తీసుకునే వెసులుబాటు న్యాయస్థానం సామాన్యుడికి కల్పించాలి. అప్పుడు కదా రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగుల అసలు బండారం బయటపడేది. కుమార్ రాజు కరెక్టే కదా. ఆజ్ కీ బాత్ అద్భుతంగా రాస్తారు ఆదాబ్లో. నిజంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడండి. చాలా చాలా బాధాకరము. ఒక్కసారి చూద్దాం. ఎస్ కన్నీళ్లు పెట్టిస్తున్న కడపట్టి సందేశం. రైలుకు ఎదురెళ్లి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య. తన ఆర్థిక పరిస్థితి తన చావుకు కారణమని వెల్లడి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పరిధిలో పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ప్రతి నెలా జీతాలు రాకపోవడం, ఆర్థిక సమస్యలు వెంటాడుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ సోమిరెడ్డి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మైదం మహేష్ వేతనాలు అందక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడమే కాకుండా శ్మశాన వాటికలో పనిచేయించారు. డబ్బులు లేక భార్యా పిల్లలు తిండి లేక అవస్థలు పడడంతో తీవ్ర వేదనకు గురై తన కుమారుడి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి రాజమ్మ తెలిపారు. జీతాలు రాక ఆమె నియోజకవర్గంలో ఒకరు చనిపోగా ఆ తర్వాత ఆమె శాఖలోనే పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి చనిపోవడం శోచనీయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న సుమారు 18,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బాధలు కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి. కొందరికి 12 నెలలు, మరికొందరికి 4 నెలలు, 6 నెలలు జీతాలు ఇవ్వడం లేదు. వారు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా చెత్తబుట్టలో పడేస్తున్నారట. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఇది ప్రభుత్వ హత్య, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం హత్య అని తెలంగాణ అవుట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షులు పులి లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమిరెడ్డి తుంగతుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. 2 నెలలుగా జీతాలు లేక కుటుంబం ఆర్థిక పరిస్థితులు వల్ల శుక్రవారం 4:30 నల్గొండలో జన్మభూమి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. పలు ప్రభుత్వ విభాగాలలో జీతాలు సక్రమంగా రాక ఎప్పుడు ఇస్తారో తెలియక అనేక అవస్థలు పడుతున్నారు. కాల్ 104, మిషన్ భగీరథ, పశు వైద్య సంక్షేమ హాస్టళ్లు, పోలీస్ డిపార్ట్మెంట్, మోడల్ స్కూళ్లు, వైద్య ఆరోగ్య శాఖలో ప్రతి నెలా జీతాలు ఇవ్వకపోవడంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక పక్క కాంట్రాక్ట్ ఏజెన్సీల దోపిడీ, మరో పక్క సరైన సమయానికి జీతాలు రాక యావత్తు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అనేక బాధలు పడుతున్నారు. ప్రతి నెల మొదటి వారంలో పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం, ఇంటి కిరాయి కట్టలేకపోతున్నాం, పూట గడవడం కోసం అప్పులు చేసి కిరాణా సరుకులు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్య పండగలు ఉన్నా అవి కూడా కుటుంబంతో కలిసి చేసుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు మేమున్నాం. తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో మా నుంచి ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమిరెడ్డి ఆత్మహత్య ఘటనకు నిరసనగా మంగళవారం నాడు చలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి నిర్వహించుకుంటున్నానని తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షులు పులి లక్ష్మయ్య
తెలిపారు. ఇది సోమిరెడ్డి ఆఖరి సందేశం. రేవంత్ అన్న కళ్ళు పెద్దగా చేసుకొని, గుండె పెద్దగా చేసుకొని, నీ గుండె రాయి అయిపోయింది కదా, గుండె పెద్దగా చేసుకొని నువ్వు బట్టి గారు చూడండి ఎట్లా ఉంది పరిస్థితి అనేది, ఎట్లా ఉంది పరిస్థితి అనేది. ఈ పాపం నువ్వు కర్మ సిద్ధాంతం గురించి ప్రతిసారి నేను మాట్లాడతా, నేను కర్మని బరాబర్ నమ్ముతా. అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అనేక సందర్భాల్లో నేను కర్మని నమ్ముతా అంటావు కదా. మరి ఈ పాపం, ఈ చావు నీ కర్మకు, నీ కుటుంబానికి శాపం కాకుండా చూసుకోని మాత్రం నేను మరొకసారి తెలియజేస్తున్నా. ఎంతోమంది అవుట్సోర్సింగ్ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. 6 నెలల నుంచి డిఎంఈలకు జీతాలు లేవు, స్టాఫ్ నర్సులకు జీతాలు లేవు, పోలీస్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ విభాగానికి జీతాలు లేవు, కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలు లేవు. కానీ నువ్వెందుకు జీతం తీసుకుంటున్నావు? ఫైనాన్స్ మినిస్టర్ బట్టి గారు ఎందుకు జీతం తీసుకుంటున్నాడు? మీ మంత్రులు ఎందుకు జీతం తీసుకుంటున్నారు? 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎందుకు జీతం తీసుకుంటున్నారు? మీకెందుకు ఉచిత కరెంట్? మీకెందుకు ఉచిత ఫోన్ బిల్? మీకెందుకు? మీరు ఏం వెలగబెడుతున్నారని మీకు ఉచిత డీజిల్? మీరు ఏం వెలగబెడుతున్నారని మీకు ప్రోటోకాల్? మీరు ఏం వెలగబెడుతున్నారని మీకు గన్మ్యాన్లు? వీళ్ళు కష్టపడుతున్నారు. వీళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు గొడ్డు చాకరీ, జీతాలు ఇయ్యరు కానీ గొడ్డు చాకరీ చేపిస్తున్నారు. ఒక్కసారిగా అవుట్సోర్సింగ్ కట్టలు తప్పుకున్న ఆవేశంతో వాళ్ళు రాజీనామాలు చేసి ప్రైవేట్లకు పోయి ఉద్యోగాలు లేవా? మస్తు ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రంలో పోయి బతుకుతారు. మస్తు ఉద్యోగాలు ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో పోతే జీతాలు ఉన్నాయి. మరి నేను చెప్పేది, ఒక్కసారి రాజీనామా చేస్తే నీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇప్పటికే తలకిందులైంది. వీళ్ళు అవుట్సోర్సింగ్, సగం మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు నడిపిస్తున్నారు నీ పాలనను. ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు అందరూ రాజీనామాలు చేసిరు అనుకో, గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సు లేకపోతే దిక్కేది, డిఎంఈ లేకపోతే దిక్కేది, జిహెచ్ఎంసీ వర్కర్స్ లేకపోతే దిక్కేది, కంప్యూటర్ ఆపరేటర్లు లేకపోతే దిక్కేది. ఇవన్నీ వర్కులు ఆగిపోతాయి. త్వరలో వీళ్ళకి రావాల్సినటువంటి జీతాలు ఇవ్వకపోతే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. ఈ చావు మాత్రం హత్యనే, ముమ్మాటికి హత్యనే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సోమిరెడ్డి ఆఖరి సందేశం. నా మిత్రులందరికీ ప్రత్యేక పాదాభివందనాలు అంటూ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న సోమిరెడ్డి వాట్సాప్ మెసేజ్ ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేస్తోంది. మెసేజ్లో తను వెళ్ళబుచ్చిన సమస్యలు అట్లాగే సహచరులను కలిసివేసింది. నేను ప్రతిరోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో నిధులు నిర్వహిస్తున్నాను. కానీ నా ఇంట్లో పరిస్థితులు నాకు ఏమాత్రం సహకరించట్లేదు. మీ అందరితో పాటు నేను కూడా మీతో కొనసాగాలనుకుంటున్నాను. కానీ ఆర్థిక వ్యవస్థ నన్ను దూరం పెట్టింది. నా కుటుంబ వ్యవస్థ ఆర్థిక పరిస్థితి భరించలేక నన్ను ఆహుతి కోరింది. ప్రతి నెల వేతనాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. యథావిధిగా ప్రతి నెల జీతం వచ్చేది ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాకపోవచ్చు. నా ఆర్థిక వ్యవస్థ నన్ను సంక్షోభంలో ముంచేసింది. కుటుంబంలో పూట గడవని పరిస్థితి తలెత్తింది. ఏమి చేయాలో అర్థం కాక మిమ్మల్ని వీడిపోతున్నాను. నన్ను క్షమించండి. నా కుటుంబానికి అండగా ఉండండి. చిరకాలం మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాను అని చెప్పి ఆయన సోమిరెడ్డి గారు అనంత లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది. దయచేసి ఇటువంటి ఆత్మహత్యలకు పాల్పడకండి. చనిపోవడానికి ఎంతో ధైర్యం కావాలి. అంటే చనిపోవడానికి ఎంతో ధైర్యం కావాలనుకున్నప్పుడు ఆ ధైర్యం బతకడంలో ఎందుకు చూపారు? అది వదిలేసి ఇంకో ఉద్యోగం ఎత్తుక్కోవాల్సింది, ఛాయ్ కొట్టు పెట్టుకోవాల్సింది, హోటల్ నడుపుకోవాల్సింది. చాలా బాధ అనిపిస్తోంది. అండ్ నిజంగా నిన్న నేను ఒక ఓపెనింగ్కి వెళ్ళానండి, ఒక పూజకి వెళ్ళాను. దాంట్లో క్యాటరింగ్ బాయ్ ఎవరైతే ఉన్నాడో డిఎస్సి ఆస్పిరెంట్ నాకు వడ్డిస్తూ ఉన్నాడు. షావే గారు, నాకు మీరు తెలుసు, మీరు డిఎస్సీల కోసం మాట్లాడారు, చాలా సంతోషం అని చెప్పి ఆ క్యాటరింగ్ అబ్బాయి నన్ను గుర్తుపెట్టి నాతో మాట్లాడడం జరిగింది. అదేంటి తమరు డిఎస్సి ఆస్పిరెంట్ అంటున్నారు, మీరు ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నారు అంటే, మరి ఏం చేయాలి మేడం, ఉద్యోగం కోసం అది పరిస్థితి బతకాలి కదా, బతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేయాలి కదా. డిఎస్సి ఆస్పిరెంట్ అయి ఉండి ఎంతో ప్రతిభ ఉన్నది, ఎంతో కాలంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఎన్ని తెలివితేటలు ఉండొచ్చు అతనికి. మరి అతను క్యాటరింగ్ బాయ్గా పనిచేసేటువంటి దిక్కుమాలిన పరిస్థితి కల్పించింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం కాదా? సరే అన్న, నిన్ను చూసి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నువ్వు బతకడం కోసం వేరే పనులు చేసుకుంటున్నావు అని చెప్పి నేను కంగ్రాచులేట్ చేసి రావడం జరిగింది.
అందుకే ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఏదో ఒక పని చేసి బతుకుతాం. మీరు చనిపోయిన తర్వాత మీ కుటుంబం, మీ పిల్లలు, మీ స్కూళ్ళ ఫీజులు ఎవరు కట్టాలి, ఎక్కడ చేయాలి, ఏ రకంగా ఉంటుంది సొసైటీలో? సో దయచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అందుకే ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా, డిఎస్సి ఆస్పరెంట్ మనోవేదన అది. అక్కడ అది ప్రిపేర్ అవుతూనే ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూనే మళ్ళీ ఇక్కడ అతను క్యాటరింగ్ బాయ్గా ఉద్యోగం చేస్తున్నాడు. సో దయచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి మరొక్కసారి నేను అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ సోదరిగా అని చెప్పి నేను తెలియజేస్తూ, ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.